నమస్తరా అందరికి. నిజంగా ఈ మధ్యలో చిన్న పిల్లలకే హస్బెండ్స్ చనిపోతున్నారు కదా. అట్లా భర్తలు చనిపోతున్న పిల్లలకు చెప్తున్నాను నాన్న. నాకు కూడా 23 ఏళ్ళు 24 ఏళ్ళు పడుతున్నప్పుడే నాకు హస్బెండ్ చనిపోయాడు. కానీ అప్పుడు మా అమ్మ నాకు చెప్పింది, ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను. నాకు మా నాన్న వాళ్ళు పెళ్లి చేస్తామన్నారు, కానీ నేను ఒప్పుకోలేదు అస్సలు. నేను ఒప్పుకుంటలేనని మా అమ్మ నన్ను పిలిచి కూర్చోబెట్టుకొని ఒక మాట చెప్పింది, బిడ్డ చూడు, నువ్వు పెళ్లి చేసుకుంటే ఒక్కటే మాట, మళ్ళీ పెళ్లి చేసుకుంది అంటారు. నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇట్లా మొండిగా నీ పిల్లలని చెప్పి ఇట్లనే ఉన్నావు అనుకో, కానీ నువ్వు అడుగు అడుక్కు అవమానాలే, అన్ని నిందలు, అపనిందలు, అనుమానాలు ఎన్నో ఉంటాయి బిడ్డ. సమాజం నిన్ను బతకనియదు, మరి వీటి అన్ని తట్టుకుంటావా అన్నది. అంటే లేదమ్మా, నేను ఖచ్చితంగా నిలబడతా నా పిల్లల కోసం అని. నిజంగా చెప్తున్నారా, 3 గంటల సినిమా కాదు. నా భర్త చెప్పే 32 ఏళ్ళు. కానీ వెనుకకు తిరిగి చూసుకుంటే భయం వేస్తుంది నాకు, అన్ని గుర్తు చేసుకుంటే. అబ్బా, ఎంత ఫేస్ చేసి వచ్చిందా నేను ఇన్ని బాధలు అనిపిస్తుంది. కానీ కష్టం నాన్న, నిజంగా చెప్తున్నా కదా. ఇది ఈదడం అంటే ఒక సముద్రం ఈదినట్టే ఉంటది. సచ్చదాకా ఈదుతూనే ఉండాలి, భర్తున్నంత ఉండదు మనకి. మీకు అవకాశం ఉంటే, పెళ్లి చేసుకునే అవకాశం ఉంటే మీరు పెళ్లి చేసుకోండి. కానీ పెళ్లి చేసుకునే ముందు మాత్రము మీ పిల్లల గురించి ఆలోచించి, మీ పిల్లల భవిష్యత్తు ఏందని, వాళ్ళని ఎట్లా సెటిల్ చేయాలని ఆలోచించి నువ్వు అడిగేయి. చేసుకోవడం తప్పు కాదు నాన్న, కానీ పిల్లలను కూడా చూసి పెళ్లి చేసుకో. ఓకే.